హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. హెయిర్ ఫాల్ అంటే ఎన్ని వీడియోస్ చేసినా, ఎన్ని డిస్కషన్స్ పెట్టినా గత 4-5 ఇయర్స్గా మేజర్ ప్రాబ్లం అంటే ఇదే అండి. చాలా వీడియోస్ వచ్చాయి, చాలా డిస్కషన్స్ జరిగాయి. చాలామందికి హెయిర్ ఫాల్ ఆగలేదు అని, కొంతమందికి ఎన్నో టెస్ట్ చేసిన తర్వాత అస్సలు ప్రాబ్లం కనిపెట్టిన తర్వాత ఆగింది అని. సో వీటన్నిటి గురించి మనతో నాగలక్ష్మి గారు ఉన్నారు, కాస్మెటాలజిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్ అండి. ఒక్కసారి వారు ఏం చెప్తారో, వారి దగ్గర ఉన్న సొల్యూషన్ అంటే క్లియర్గా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో యాజ్ ఐ సెడ్, హెయిర్ ఫాల్ అనేది నెవర్ ఎండింగ్ టాపిక్ అయిపోయింది అనమాట. పాస్ట్ 5 ఇయర్స్ నుంచి తీసుకుంటే మెయిన్గా ఒకసారి హెయిర్ ఫాల్ సర్టన్ ఏజెస్లో ఎందుకు అక్కర్ అవుతుంది అండ్ కొన్ని టిపికల్ రీజన్స్ ఉంటాయి. ఏజ్తో కొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది అని, లేకపోతే ఇయర్లీ సమ్ అమౌంట్ ఆఫ్ హెయిర్ ఫాల్ అవుతుంది అని, అవి తీసేస్తే ర్యాండమ్ వర్స్ట్ కేసెస్ ఏముంటాయి? యాక్చువల్లీ హెయిర్ ఫాల్ అంటే నిజంగానే అది ఒక కాంట్రవర్సీ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హెయిర్ ఫాల్ లేని వారు దాదాపు కనిపించరండి మనకి. సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారు. అది కేవలం హెయిర్ ఫాల్ మాత్రమే కాదు, లైక్ డాండ్రఫ్ ప్రాబ్లం అనేది కూడా చాలా మందిలో మనం గమనిస్తూ ఉంటాము. ఇక అదేవిధంగా హెయిర్ అంతా కూడా స్ప్లిట్స్ అయిపోతూ ఉంటాయి. ఇక చిన్న వయసులోనే అసలు వైట్ హెయిర్స్ వచ్చేస్తూ ఉంటాయి చాలా మందికి. సో మనకి 45-50+ స్టార్ట్ అవ్వాల్సిన హెయిర్, వైట్ హెయిర్స్ ఏవైతే ఉన్నాయో అది మనం చూస్తే ఒక 15-16 ఇయర్స్ పిల్లల్లో కూడా మనకి వైట్ హెయిర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అది కేవలం మనకి బాడీలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయ్యేటప్పుడు మనకి మెలనిన్ అనేది కూడా తగ్గిపోతుంది. మెలనిన్ ప్రొటెక్షన్ అనేది ఎప్పుడైతే మనకి హెయిర్లో తగ్గిపోతుందో ఆటోమేటిక్గా హెయిర్ అనేది కలర్ చేంజ్ అవ్వటం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక స్వెట్ ఎక్కువగా ఫామ్ అయ్యేటప్పుడు రెగ్యులర్గా హెయిర్ వాషెస్ అనేవి చేయకుండా ఉన్నట్లయితే ఈ ప్రభావంగా డస్ట్లోకి ఎక్కువగా వెళ్ళే వారిలో, పొల్యూషన్లోకి ఎక్కువగా తిరిగే వారిలో, వీరిలో కనబడే ప్రధానమైన సమస్య హెయిర్ ఫాల్ అయితే, ఇక అదేవిధంగా డ్రై హెయిర్ అంతా కూడా చాలా డ్రైగా ఎండిపోయినట్టుగా ఉంటుందండి. ఎన్ని షాంపూస్ చేంజ్ చేస్తున్నాం, కండిషనర్స్, మాస్క్ అన్నీ ట్రై చేస్తున్నాం, కానీ ఎందులో రిజల్ట్స్ లేదు అని చాలామంది ఈ సమస్యలు అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. సో స్కాల్ప్ డ్రై అనేది కూడా మేజర్ ప్రాబ్లం. అది కెమికల్స్ ఎక్కువ ఉన్న షాంపూ యూస్ చేయడం వల్ల అంటారు. సో దట్ లెస్ కెమికల్స్ ఉన్న షాంపూ ఏంటో, దాంట్లో ఏ కాంపోనెంట్స్ ఉండకూడదు అనేది చాలా మందికి అవగాహన లేదు. ఒక్కసారి దాని గురించి. సో స్కాల్ప్ ఎప్పుడైతే డ్రై అయిపోతుందో, అంటే తరచూ హెయిర్ వాషెస్, ఇప్పుడు నవ్ డేస్ అంటే ఎవ్రీడే హెయిర్ వాషెస్ వెరీ కామన్ అయిపోయింది. సో మినిమం మా సజెషన్ ఎవ్రీ వీక్లీ 2 or 3 టైమ్స్ సరిపోతుందండి. ప్రతిరోజు అవసరం లేదు హెయిర్ వాషెస్ అనేది. అయితే యూజ్ చేసేటువంటి షాంపూస్ అనేవి అంటే ఎక్కువగా మనము హార్మ్ఫుల్ షాంపూస్ వాడటం, తర్వాత హార్మ్ఫుల్గా కండిషనర్స్, ఇక హెయిర్ తొందరగా డ్రై అయిపోవాలి డ్రైయర్స్, హెయిర్ స్ట్రైట్నర్స్. సో ఇలా మనం ఏదైతే హెయిర్కి డ్యామేజ్ అవుతూ ఉంటాయో మనం ప్రతి ఒక్కటి చేస్తూనే ఉన్నాం. వాటి వల్ల హెయిర్ అనేది వాల్యూమ్ తగ్గిపోతూ ఉంటుంది, బౌన్సీ లుక్ అనేది ఉండదు, హెయిర్ చాలా పలుచగా అయిపోవటం, ఈ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. బట్ మా సజెషన్ ఏంటంటే ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో 6-in-1 హెయిర్ ఆయిల్ ఒక కాంబో కిట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ హెయిర్ ఆయిల్ కిట్ విశిష్టత ఏంటి అంటే, కొంత ఆయిల్, కొంత మోతాదులో ఆయిల్ తీసుకొని స్కాల్ప్కి స్మూత్ మసాజ్ చేయటం ద్వారా ఏమవుతుంది అంటే, ఆల్రెడీ డెడ్ అయిన సెల్స్ ఏవైతే ఉన్నాయో మనకి హెయిర్ అనేది రాకుండా ఆగిపోవటానికి రూట్లో ఉండేటువంటి సెల్ ఏదైతే ఉంటుందో అది యాక్టివ్ అవుతుంది. సో ఆయిల్ కొంత మోతాదులో మసాజ్ చేయటం ద్వారా మీకు అంటే మీకు ఎక్సెసివ్ ఆయిలీగా మీరేం ఫీల్ అవ్వరు. జనరల్గా హెయిర్ ఆయిల్ అనేది మాక్సిమం అవాయిడ్ చేయడానికి అది ఆయిలీగా ఉంటుంది, ఫోర్ హెడ్ అంతా ఆయిలీ అయిపోతుంది అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ ఈ 6-in-1 హెయిర్ ఆయిల్ అనేది మీకు ఎక్సెసివ్ ఆయిలీగా ఏమీ ఉండదు, న్యాచురల్గా ఆయిలీగానే కనబడుతూ ఉంటుంది. అండ్ దెన్ మీరు రెగ్యులర్గా హెయిర్ వాషెస్ చేసేటప్పుడు మేమే షాంపూ కూడా కండిషనర్ ఇవ్వటం జరుగుతుంది. ఈ షాంపూ స్పెషాలిటీ ఏంటంటే, మీరు జనరల్గా షాంపూస్ వాడితే హెయిర్ డ్రై అయిపోతుంది, సో ఫాల్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. బట్ మేము ఇచ్చే షాంపూతో మీకు హెయిర్ డ్రైనెస్ అవ్వదు. సో స్మూత్గా మీరు వాష్ చేసినట్లయితే హెయిర్ అనేది గ్రోత్, అంటే రూట్ నుండి హెయిర్ అనేది రావడానికి హెల్ప్ చేస్తుంది. ఆయిల్ ద్వారా ఓపెన్ అయిన పోర్ ఏదైతే ఉంటుందో ఆ పోర్స్ నుంచి హెయిర్ అనేది రావడానికి ఈ షాంపూ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. దెన్ ఈ హెయిర్ వాష్ అయిన తర్వాత కండిషనర్ కూడా మేము కాంబో కిట్లో ఇవ్వటం జరుగుతుంది. కండిషనర్ హెయిర్కి అప్లై చేస్తారు, దెన్ ఒక 5 minutes తర్వాత హెయిర్ వాష్ చేసేస్తారు. హెయిర్ అనేది చాలా స్మూతీగా కనబడుతూ ఉంటుంది అండి, హెయిర్ గ్లోనెస్ అనేది పెరుగుతూ ఉంటుంది, బౌన్సీ లుక్ పెరుగుతుంది, వాల్యూమ్ పెరుగుతుంది. సో ఒక బ్యూటిఫుల్ హెయిర్ అనేది
అనేది హెయిర్ ఫాల్ లేకుండా కంట్రోల్ అవ్వటానికి అయితే ఈ 6-in-1 హెయిర్ ఆయిల్ కాంబో కిట్ అనేది మేము సజెస్ట్ చేస్తాము. మీరు ఆయిల్ అని చెప్పారు కదా, Yes. ఆయిల్ యూస్ చేసినప్పుడు నెక్స్ట్ డే వాళ్ళు హెయిర్ బాత్ హెడ్ బాత్ చేయాలనుకోండి, లేదనుకోండి, వాళ్ళు అలాగే వెళ్ళిపోవచ్చా వాళ్ళ వర్క్కి? జనరల్గా అంటే కొంతమందికి ఉండేది ఏంటంటే ఒక 1 hour ముందు హెయిర్ వాష్కి బిఫోర్ ఒక 1-2 hours బిఫోర్ అప్లై చేస్తారు, దెన్ వాష్ చేస్తారు. కొంతమంది అయితే ఆయిల్ అప్లై చేసుకొని వీక్ అంతా అలాగే అంటే అలా ఇష్టపడేవారు కూడా ఉంటారు కొంతమంది. సో మేము ఇచ్చే ఆయిల్ అనేది మీకు రెగ్యులర్ లైఫ్ స్టైల్లో మీకు ఉండే ప్రాబ్లమ్గా అంటే 2 daysకి 1 time హెయిర్ వాష్ చేసేవారు ఉంటారు, 4 daysకి 1 time హెయిర్ వాష్ అంటే మీరు అంత ఎక్కువసేపు ఉన్నా కూడా స్కాల్ప్కి ఏమి డ్యామేజ్ ఏమి చెయ్యదు. జనరల్గా ఆయిల్ అప్లై చేసి మనం డస్ట్లోకి వెళ్ళినప్పుడు ఎక్కువ అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది స్కాల్ప్ అంతా కూడా. అబ్జర్వ్ అవ్వటం ద్వారానే మనకి డ్రై డాండ్రఫ్ వస్తుంది, వెట్ డాండ్రఫ్ వస్తుంది. సో డాండ్రఫ్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. సో అలాంటి డాండ్రఫ్ని కూడా కంట్రోల్ చేయడానికి ఈ షాంపూ అనేది ఎక్సెసివ్ డస్ట్ని అబ్జర్వ్ చేయనివ్వదు. సో అబ్జర్వ్ అవ్వదు కాబట్టి మనకి స్కాల్ప్లో డాండ్రఫ్ ప్రాబ్లం అనేది కూడా మనకి వచ్చే అవకాశం లేదు. అండ్ దట్టు ఏంటంటే ఈ డాండ్రఫ్ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేసే వారిలో ఫోర్ హెడ్ పింపుల్స్ ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. సో ఫోర్ హెడ్కి మనం అంటే జనరల్గా మనం ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా అసలు కాజ్ ఎక్కడ ఉందనేది ఆలోచించాలి. సో డాండ్రఫ్ ప్రాబ్లం ఉండే వారికైతే కంపల్సరీ ఈ హెయిర్ ఆయిల్ కిట్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. మీరు డాండ్రఫ్ అన్నారు కాబట్టి, సో నా నెక్స్ట్ క్వశ్చన్, డాండ్రఫ్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ షాంపూయింగ్ అయితే చేయాలి. ఆ షాంపూయింగ్ వల్ల కూడా చాలా మందికి డ్రైనెస్ అనేది వచ్చేస్తుంటుంది. సో డాండ్రఫ్ రిలేటెడ్ కూడా ఇది పనికొస్తుందా? ఎన్నో ఆయిల్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. డెఫినెట్గా, ఎందుకంటే మీకు కాంబినేషన్ మేము అందుకే సజెస్ట్ చేస్తుంది. అంటే ఇందులో భృంగరాజ్, అలోవెరా, హనీ అంటే చాలా యాంటీ ఆక్సిడెంట్స్తో తయారైన న్యాచురల్ ఆయిల్ కాంబో కిట్. సో ఆయిల్లో మీకు ఎలా అయితే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి దాని కాంబినేషన్ షాంపూ కాబట్టి మీకు పర్ఫెక్ట్గా మీకు ఇంకా డాండ్రఫ్ ప్రాబ్లం అయితే మొత్తానికే కంట్రోల్ అవుతుంది. అండ్ దట్ టు సర్టన్ ఏజ్ అనేది కూడా ఉండదు. జనరల్గా ఈ ఏజ్లోని వారి ఈ ప్రోడక్ట్స్ వాడాలి అనేది కూడా లేదు. సో మనం ఈ చిన్న పిల్లలు మొదలుకున్నట్లయితే పెద్దవారిలో ఏజ్ లిమిట్ లేకుండా ఆడవారు మగవారు ఎవరైనా వాడవచ్చండి. ఎక్సెస్ ఆయిలీ లేకుండా న్యాచురల్గా హెయిర్ బౌన్సీ లుక్ రావాలి అంటే ఈ 6-in-1 హెయిర్ ఆయిల్ కాంబో కిట్ అనేది యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తుంది. యాజ్ యూ సైడ్ భృంగరాజ్ అన్నారు కాబట్టి, భృంగరాజ్ హెయిర్ ఫాల్కి ఆల్మోస్ట్ ఎట్లా అంటే ఫుల్లీ ఆపోజిట్. భృంగరాజ్ వాడామంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయినట్టు అండి. సో ఆ ఇంగ్రీడియంట్ మీ దాంట్లో ఉంది కాబట్టి చాలామందికి భృంగరాజ్ గురించి ఐడియా ఉన్న వాళ్ళు సో నిశ్చింతగా ఇది వాడచ్చు అయితే. ఎస్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హెయిర్ ఫాల్ గురించి అండ్ దాని ఆయిల్ వాడడం వల్ల బెనిఫిట్స్ గురించి చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. ఈ వ్యూస్ చూసిన వాళ్ళందరికీ ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ అండి.